ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మోకాళ్ళ నొప్పులున్న వారు కింద కూర్చోలేరు, కానీ కూర్చోకూడదు కూడా. మరి పైన కూర్చుని చేసే వ్యాయామాల ద్వారా మోకాళ్ళ మధ్యలో వాపు తగ్గించాలి, మోకాళ్ళ మధ్య భాగంలో జిగురుత్పత్తి పెరగాలి, వాళ్ళకి పెయిన్ కూడా తగ్గాలి. వ్యాయామాలు చేస్తే ఎక్కువ అవుతాయి అనుకుంటారు తెలియక. అసలు వ్యాయామం చేస్తేనే జిగురుత్పత్తి పెరుగుతుంది, నొప్పులు, ఇన్ఫ్లమేషన్, వాపు బాగా తగ్గుతుంది. రోజు 2 పూట్ల మోకాళ్ళ వ్యాయామాలు, కాస్త సీరియల్ చూస్తున్నో కాలక్షేపం చేసేటప్పుడు కుర్చీలో కూర్చొని మేము చూపించేవి చేయండి, ఎంత చక్కటి ఫలితం వస్తుందో ఇప్పుడు చూడండి. అవి మోకాళ్ళు ఆరోగ్యకరంగా ఉండటానికి కుర్చీలో కూర్చుని చేసే వ్యాయామాలు చూడబోతున్నాం. కుర్చీలో కూర్చుని 2 కాళ్ళు అట్లా దగ్గరకు పెట్టుకున్న తర్వాత 2 చేతుల్ని 2 మోకాళ్ళ మీద వేసేసి ఇట్లా గుండ్రంగా మన చేతులతో మన మోకాళ్ళని మనమే అట్లా రౌండ్గా కాస్త మసాజ్ చేసినట్టు అట్లా చేయాలి. ఇలా చేయటం ద్వారా మోకాళ్ళ భాగానికి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. అలా ఒక 2-3 నిమిషాల సేపు కూడా మీరు చేసుకోవచ్చు. ఎక్కడ మనం అట్లా కదుపుతున్నామో ఆ భాగానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. వాపై తగ్గటానికి, నీరు అక్కడ పేరుకున్నది లాగేయటానికి కూడా ఈ రకమైన మోకాలి వ్యాయామం చేతులతో చేసుకునేది మసాజ్ లాగా బాగా పనికొస్తుంది. ఇట్లా మనం చేసిన తర్వాత రివర్స్లో కూడా మళ్ళీ అట్లా మోకాళ్ళ చుట్టూరు, ఇప్పుడు ఇంట్లో ఎప్పుడైనా టీవీ చూస్తూ కూర్చున్నప్పుడు కూడా పెద్ద వయసు వారు ఇలా చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా అక్కడ వాపులు, ఉబ్బులు తగ్గుతాయి, రక్త ప్రసరణ పెరిగి మోకాలు జాయింట్ హెల్దీగా మారటానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మనం ఒక 3-4 నిమిషాల సేపు చేసుకోవచ్చు. ఇక రెండో వ్యాయామంగా మోకాళ్ళ మీద చేతులు పెట్టి చూడండి, పాదాలని వేళ్ల మీద పైకి లేపుతాం, మడం పైకి లెగుస్తుంది, మళ్ళీ మడం ఆనిస్తాం. ఈ వ్యాయామం చేయాలి. దీనివల్ల మోకాల జాయింట్ దగ్గర పిక్కల భాగం ఇవన్నీ కూడా బలోపేతం అవుతాయి అన్నమాట. నీ జాయింట్ కూడా ఇట్లా కదపటం ద్వారా ఆ జాయింట్ని పట్టున్న కండరాలు, లెగమెంట్స్, టెండన్స్ ఇవన్నీ కూడా బలోపేతం అవటానికి ఈ వ్యాయామం ఇట్లా ఉపయోగపడుతుంది. బాగా నొప్పులున్న వారు కూడా స్ట్రెయిన్, పెయిన్ లేకుండా కూడా ఎక్కువసేపు చేసుకోవచ్చు. ఇది కుర్చీలోనే కూర్చుని చేసుకోవాలి కాబట్టి అవకాశం ఉంటుంది. మోకాల ఆపరేషన్ అయిన వారు కూడా కాళ్ళ బలానికి కూడా ఇట్లాంటివి చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇట్లా 1 నిమిషము, 1/2 నిమిషం చేసుకుంటే బాగుంటుంది. ఇక మూడవ వ్యాయామం, మనము కుడి కాలుని అట్లా పైకి లేపి స్ట్రెయిట్గా చాపేసి మోకాల భాగం దగ్గర చూడండి 2 చేతులతో తొడ భాగాన్ని అట్లా పట్టుకుని చాపేయటం, మళ్ళా మొడవటం, మళ్ళా చాపేయటం, మళ్ళా మొడవటం. ఇలా చేయటం ద్వారా మోకాల మీద బరువు పడకుండా మోకాల మధ్య భాగంలో జిగురుత్పత్తి పెరగటానికి, మోకాలు జాయింట్ ఆరోగ్యకరంగా మారటానికి ఈ వ్యాయామం చాలా మంచిది. ఇంకా కొంతమందికి అట్లా లేపి ఆపి ఉండలేమనుకుంటే తొడ కింద భాగంలో చిన్నటి దిండు కానీ దుప్పటి రౌండ్ చేసి కానీ అలా పెట్టుకుని ఇట్లా చాపేసి ఈ వ్యాయామం ఎక్కువసేపు చేసుకోవచ్చు. అలా ఒక 20-30 రౌండ్స్, 40 రౌండ్స్ మనం కుడికాల్ని చాపాం, ముడిచాం. ఇట్లా కొన్నిసార్లు చేసిన తర్వాత ఎడమ కాలుని అదే విధంగా మళ్ళా చాపటం, మళ్ళా ముడవటం. ఇలాంటి 3 వ్యాయామాలు మోకాలు హెల్దీగా ఉండటం కోసం, నొప్పులున్న వారికి తగ్గటం కోసం, జిగురుత్పత్తి పెరగటం కొరకు చక్కగా ఉపయోగపడతాయి. పెద్ద వయసు వారందరూ ప్రయత్నించండి.